మీరు చాలా పెద్ద ఫ్యామిలీ అని వినికిడి సార్. జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, 17 మంది ఉన్నారు మీరు అందరూ, మీ తరం వాళ్ళందరూ అందరూ కలిసి వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు ఇంట్లో. మేమే 7 బ్రదర్స్ మేము. అందులో నేనే పెద్ద. నాన్నగారు బియ్యం వ్యాపారం చేసేవారు. సార్ యాక్చువల్లీ తర్వాత మీరు మద్యం వ్యాపారంలోకి వచ్చినప్పుడు మీకు ఎప్పుడు సంఘర్షణ రాలేదా? ఇది అంటే ప్రజా జీవితంలో ఉన్నాను, మీరు మద్యం వ్యాపారం ప్రధానమైన వ్యాపారం ఎప్పుడు మేము చేయలేదు. అది ఎప్పుడు చేయలేదు. ఎవరైనా చేస్తే వాళ్ళతో పాటు ఉండాలంటే ఎవరో ఉండేవాళ్ళం తప్ప ప్రధానంగా వెళ్ళిపోయి అందులో పార్టిసిపేట్ చేసిన లేదు. లాస్ట్ టైం కూడా నేను అందరికీ రాజకీయాల్లో వచ్చి అబద్ధాలు కాకుండా ఎవరెవరో మా స్నేహితులు, మా సన్నిహితులు, మాకు సంబంధించిన వాళ్ళందరూ కలిపి చేసుకుంటున్నారని చెప్పి అని వాస్తవానికి చెప్పిన దానికి ఏంటి చట్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు కదా అనేది నా అభిప్రాయం తప్ప ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉన్న పరిధిలో వచ్చే వ్యాపారం కానీ తప్పు. అందుకే మీకేమన్నా వచ్చిందా తప్పని కూడా నేను అంటలేదు, మేబీ తప్పని. అందుకే కదా ఆ రోజు ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ ఉందో అక్కడ నుంచి ఎవరు కూడా మన కుటుంబానికి సంబంధించి ఎవరు అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు, చుట్టుపక్కల వెళ్ళడానికి వీల్లేదు. ఒకళ్ళు వెళ్తే మాత్రం మనతో తెగతింపులు చేసుకోవాల్సిందని అంటే చెప్పేస్తాను. అది అప్పుడే మీరు డిసైడ్. ఇంకా అనుమానం ఎందుకంటే అంత ఎత్తున విమర్శ వచ్చినప్పుడు మనం ఇంకా దాన్ని కాదు అని చెప్పి మొండిగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో 10 మంది చెప్పిందే కరెక్ట్ అవుతుంది తప్ప మన మనసుకి చెప్పిందైనా సరే దాన్ని చంపుకోనైనా సరే దానికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. అది సమాజంలో తప్పదు. సో ఇప్పుడు సార్ మీ పూర్వ పార్టీ పెద్దలతో సోనియా గాంధీ గారితో వాళ్ళతో అంటే టచ్లో ఉండడం జరుగుతుందా? అవసరం ఉండదు కదా అంటే అంతమంది అన్ని రాష్ట్రాల్లో అంతమంది నాయకులు ఆఫ్ కోర్స్. బట్ ఎక్కడైనా కలిస్తే సోనియా గాంధీ గారి తప్పు వారితో ఎప్పుడు కలవడం అనేది అది ఇంపాసిబుల్. అది కరెక్ట్ కాదు. కానీ మిగతా నాయకులు కలిస్తే ఎక్కడైనా ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళిన సెంట్రల్లో కానీ కలిస్తే నమస్కారం అంటే హలో అంటే హలో, నమస్తే అంటే నమస్తే అని, అంతే తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు మాత్రం ఉండదు. వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు వచ్చినా సరే ఎప్పుడు కూడా కలవడం అనేది జరగదు. కలిసే అవకాశాలు అవసరం కూడా ఉండదు కదా. అవసరం కూడా బాగోదు కూడా. అది ట్రెడిషనల్గా తప్పు కూడా జరుగుతుంది. అది కానీ అంటే అంతకాలం మీరు ప్రయాణించారు కదా వాళ్ళందరితో, అభిమానాలు తప్పు కదా ఉంటాయి. ఇప్పుడు ఎదురుపడితే అభిమానాలు చూపెట్టుకుంటాం, ఎయిర్పోర్ట్లో కలిస్తే మాట్లాడుకుంటాం. అని మనం ఇప్పుడు నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్నాను, వాళ్ళు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి ఢిల్లీ వెళ్తున్నారు. వైజాగ్లో ఏదో మీటింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చారు, ఏదో సుబ్రహ్మణ్య గారు పిలుస్తారండి ఫంక్షన్ ఏదో వచ్చి సంథింగ్ అక్కడ కలిసాము. సరే నమస్కారం అని చెప్పుకున్నాం, ఎలా ఉన్నా కలిసా అంటే సార్ అది ఇది అని చెప్పుకున్నాం. అంతవరకు దట్సారు. అంతవరకు. సార్ మీరు మహారాజా కాలేజ్ చదివారు కదా, చదివినప్పుడు మీకు అప్పట్లో స్టూడెంట్ డేస్ నుంచే మీకు నేను అసలు పాలిటిక్స్ కాలేజీనే అది. నేను కాలేజీలో చదువుతున్నప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే కాలేజీలో జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేయడం. అప్పుడు ఓల్డెస్ట్ కాలేజ్ అది. ఆ కాలేజ్ దగ్గర ఆ టైంలో 3000 పీపుల్ స్టూడెంట్స్ ఉండేవారు. ఫేమస్ కాలేజ్ అదంతా పెద్దవాళ్ళంతా చాలామంది చదువుకున్నారు అక్కడ. వచ్చి కంటెస్ట్ చేశాను. తర్వాత వచ్చి డిగ్రీ వచ్చినప్పుడు ప్రెసిడెంట్, కాలేజీ ప్రెసిడెంట్గా కూడా కంటెస్ట్ చేయడం, గెలవడం కూడా 2 సార్లు. అప్పుడే బీసీ ఉద్యమం, బీసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ల మీద, బీసీ స్టూడెంట్స్కి వచ్చి హాస్టల్ ఫెసిలిటీస్ మీద పెద్ద యాజిటేషన్ జరిగి అందులో మీరు కీలక పాత్ర పోషించడం, హంగర్ స్ట్రైక్లు చేయడము, దగ్గర ఒక 20 days వరకు పెద్ద హాజరు చేసి అవన్నీ చేసిన తర్వాత దెన్ ఆ స్ఫూర్తితోనే రాజకీయాలకు రావడం. ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కలిసారు మీరు? 85లో. 85లో ఆయన అప్పుడు పిసిసి ప్రెసిడెంట్. అప్పుడు 85లో వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సాంబశివరాజు గారు మా పెద్ద ఆయన ఉండేవారు, తర్వాత మంత్రిగా చేశారు. ఆయనతో కలిసి వెళ్ళి కలవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని. ఇంకా గురునాథరావు గారని ఇంకో ఎక్స్ప్రెషన్ ఉండేవారు, వాళ్ళిద్దరితో కలిసి నేను కూడా వెళ్ళి ఆయన కలవడం జరిగింది. 85లో నాకు వచ్చి అసెంబ్లీ టికెట్ అప్పుడు ఆయన ఇచ్చారు. ఇస్తే నేను పోటీ చేయలే. అప్పుడే నా మ్యారేజ్ అని చెప్పేసి నేను చేయను సార్, నాకు నేను పెళ్లి గట్ట చేసుకోవాలా, నేను మరి అన్నీ విడిచిపెట్టేది, నేను పోటీ చేయని చెప్పి అప్పుడు మానేశాను. కష్టమైన జీవితం కదా సార్ పొలిటికల్ లైఫ్, చాలా కష్టం ఉంది ప్యాషన్ ఉంది. ఇప్పుడు మీరు మీ శ్రీమతి గారు రాజకీయాలు మాట్లాడుకుంటారా? రాజకీయాలు మాట్లాడుకో అసలు ఎప్పుడు నెవర్. అది ఎలా సాధ్యం సార్? ఆవిడ ఉన్నప్పుడు కూడా
పనులు మాట్లాడుకుంటే సపోజ్ ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకుంటా, ఇబ్బంది వచ్చింది నాకు వాళ్ళు చెప్పారు, దానికి అటెండ్ అవుతున్నాను అంటే వెళ్ళి అటెండ్ అవ్వండి, ఇలా చెప్పండి, ఇలా తలకు కాదు ఇలా కలెక్టర్కి చెప్పండి, లేకపోతే సెక్రటరీకి అవుతాను మాట్లాడు, లేకపోతే అవుతాను మినిస్టర్ గారికి ఫోన్ చేయని ఆ లైన్లో చెప్పేవాళ్ళం తప్ప ఏంటి అలా రాజకీయంలో వీడు ఎగ్నిస్ చేస్తున్నాడు, వీడు కలుస్తున్నాడు, లేకపోతే అలా అక్కడికి వెళ్ళి నేను వచ్చి పలానా పిలుస్తున్నాను, అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు లేవడితో. మా వైఫ్ కూడా ఎప్పుడు కూడా అలాంటి పాలిటిక్స్లో ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వదు, ఎప్పుడు నెవర్. 2 సార్లు జిల్లా పరిషత్ చేసినా, 2 సార్లు ఎంపీ చేసినా, రాజకీయాలకు వెళ్ళి పార్టీల గురించి వాటి గురించి వెళ్ళి వాళ్ళని పిలిచి మాట్లాడడం చేయడం ఎప్పుడు నెవర్ చేయదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ ప్రస్తుతం? శుభ్రంగా ఇల్లులో మమ్మల్ని అందరినీ చూసుకుంటున్నారు. కాలేజీ ఉంది విజయనగరంలో, మా ఇంజనీరింగ్ కాలేజ్, వాటిని చూసుకుంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనట్టే ఎప్పుడు లేరు, ఎప్పుడు లేరు. ఆవిడ యాక్టివ్ చేస్తూ అది ఉంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా అక్కడ ఏదో ఒక ఆఫీసర్ తిరిగినట్టుగా తిరిగి అన్ని ఎక్కడెక్కడ ఏమున్నాయో ఏమన్నా చూసుకో, అంతే. దర్శాల అంతే. పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే అందరికీ ఆదరించేవారు. కొద్దిగా సొంత పార్టీ వాళ్ళు అయితే ఇంక ఎక్కువగా వార్తలు వచ్చి మాకే ఉండేవారు. అది నేచురల్ అయితే కదా. అదే. నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.